పండగైనా జాతరైనా చాలా వరకు ఆడవాళ్లదే హవా. పూజల నుంచి వంటల వరకు అంతా వారిదే. అయితే ఆ గ్రామంలో సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం జరిగే వేడుకల ప్రత్యేకతే వేరు. అక్కడ జరిగే పొంగుబాళ్ల పండుగ మగవాళ్లకు మాత్రమే పరిమితం. గ్రామంలోని సంజీవరాయస్వామికి మగవాళ్లే పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. కడప జిల్లా తిప్పాయపల్లిలో ఈ వేడుక ఇవాళ జరిగింది. డబ్బులు ఇచ్చినటువంటి వారి అందరి కుటుంబాలు ప్రేమగా ఉండాలని, వారి ఆరోగ్య బాగుండాలని వారి యొక్క ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములే. ఎవరు కూడా ఆరంభం నుంచి కడ వరకు గొప్పగా దొరుకుతాయి. ఈ ఆదివారం నాడు ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారము. ప్రతి సంక్రాంతి పండుగ ముందు ఆదివారం నాడు జరిగేటువంటి ఈ పొంగళ్ళు చాలా ప్రదర్శనగా ఉంటాయి. స్త్రీలకు ప్రవేశం లేకుండా కూడా వారు బయట నుంచి స్వామివారిని దర్శించుకొని హారతి తీసుకుని వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడ వారికి ప్రసాదం తినే వెసులుబాటు లేదు కాబట్టి వారికి బయట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో బాగా పాల్గొని భోంచేస్తూ ఉంటారు. ఇక్కడ దేవునికి ముఖ్యంగా మొదటి నుంచి వస్తున్న ఆచారం ఏమంటే, ఇక్కడ అంటూ ముట్టు తగలకూడదని ఆ బుద్ధ బ్రాహ్మణుడు ఆ స్వామివారిని ప్రతిష్టాపిన తర్వాత చెప్పడం వల్ల ఆ అంటూ ముట్టు అంటే తగ్గు వీళ్ళు ఎస్సీలు వాళ్ళకు తర్వాత ముట్టు అంటే లేడీస్ కానీ పెట్టడం జరిగింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా సంతోషంగా శ్రీ స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా జరుపుకోవడానికి ఈ ఆలయం వెనుక ఒక కథ ఉంది. క్రీస్తు శకం 1516లోని శ్రీ సంజీవరాయస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ఇక్కడ ఉన్నటువంటి మౌఖిక ఆధారాలను తెలుస్తుంది. ఊర్లో ఉన్నటువంటి మగవారంతా కూడా పొంగలు తీసుకురావాలి, పొంగళ్ళు మగవాళ్ళే ఉండాలి, స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని కూడా మగవారే తినాలి, ఆడవారికి లోపలికి ప్రవేశం లేదు, ప్రసాదాన్ని కూడా ఆడవారు తినకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు పెట్టేసి ఆ వృద్ధ వేద బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కరువు కాటకాలు అనేటివి లేవు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని భావించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు.